తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో రూపొందుతున్న కుబేరా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి మొదటి పాట రాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రాబోతున్న మొదటి పాటలో ఓ సర్ప్రైజ్ ఉండబోతుంది. ఇటీవల చెన్నైలో ఈ పాట రికార్డింగ్ పూర్తయిపోయింది. అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేరా సినిమా అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని అంటూ ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ తో పాటు హీరోయిన్ రష్మిక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగార్జున, ధనుష్, రష్మికల ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే ఫస్ట్ గ్లింప్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అసలు సినిమా కథ ఏంటి అనే దానిపై ఎవరికీ తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలోనే సినిమా విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా పడింది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి మెల్లమెల్లగా ప్రమోషనల్ వీడియోలు, పాటలు, టీజర్లు రాబోతున్నాయి. అందులో మొదటిగా సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరోను పరిచయం చేసే పాటను మొదట విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సారథ్యంలో ఇప్పటికే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ రికార్డింగ్ పూర్తయిందట. చెన్నైలో దేవిశ్రీ ప్రసాద్ స్టూడియోలో ధనుష్ ఈ పాటను పాడినట్లుగా కాలీవుడ్ వర్గాల వారు చెప్తున్నారు. గతంలో ధనుష్ చాలా పాటలను పాడి తన గాత్రంతో అలరించారు. వైదిస్ కొలవరి అంటూ సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాడు ధనుష్. కనుక ధనుష్ పాడుతున్నాడంటే ఖచ్చితంగా మరో సెన్సేషన్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ధనుష్ తమిళంలో ఆ పాటను పాడగా తెలుగులో ఎవరు ఆ పాటను పాడతారు అనే చర్చ మొదలైంది. తమిళ్తో పాటు తెలుగులోనూ ధనుష్ ఆ పాట పాడితే బాగుంటుంది కదా అంటూ తెలుగు ఫ్యాన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో ధనుష్ పాటలు పాడిన దాఖలాలు లేవు. మరి కుబేరా కోసం ధనుష్ అంతటి సాహసం చేస్తాడా అనేది చూడాలి. సోషల్ మీడియాలో ఇప్పటికే కుబేరా సినిమా కోసం ధనుష్ పాట పాడాడు అంటూ ప్రచారం మొదలైంది. ఆ పాట విడుదల తర్వాత ఖచ్చితంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఫిదా, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఎట్టకేలకు కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ధనుష్ సార్ సినిమా కంటే ముందే కుబేరా సినిమాను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు విలక్షణ నటుడు అయిన ధనుష్తో అదే స్థాయి విలక్షణ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల కాంబోలో ఈ సినిమా రాబోతుందన్న నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో శేఖర్ కమ్ములకు కాలీవుడ్లోనూ విపరీతంగా ఫాలోయింగ్ దక్కడంతో పాటు అక్కడి స్టార్ హీరోస్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి కనబరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.